దొంగల రాజ్యం అంటుంది అధ్యక్ష. ఇదెక్కడి వినూత్నమైన పరిస్థితి ఎవరికి అర్థం కావట్లేదు. కేవలం మేము ఒక 10 మంది ఉన్నాం అసెంబ్లీలో, అదో ఇదో హల్చల్ చేస్తాం, అది వార్త అవుతుందని చెప్పి ఒక చీప్ టాక్టిక్స్తో ఇలా బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టను దిగదార్చుకుంటున్న పరిస్థితి అధ్యక్ష. కాబట్టి ఇలాంటి సభ్యులు పెద్దల సభ అధ్యక్ష, ఇది ఇక్కడ చర్చ పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభ ఇలాంటి అంశాల పట్ల చాలా కన్సోల్గా ఉండాల్సిన అంశం అధ్యక్ష. కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే దిగజారి వీళ్ళు ప్రవర్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఇది ఎమ్మెల్యేల మాదిరిగా వాళ్ళకు వీళ్ళు మద్దతు చెప్తున్నట్టుగా కనపడుతుంది అధ్యక్ష. నిన్న కడియం శ్రీహరి గారిని ఒక సభ్యుడు ఏ విధంగా ప్రవర్తించడో చూసినాం. దయచేసి సభలో అవతల సభలో జరిగిన విషయాలు సార్ ఈ సభలో ప్రస్తావించడానికి వీళ్ళే అధ్యక్ష. అందుకనే గౌరవ సభ్యులకు కూడా చెప్తా ఉన్నాను, మీరు మీ స్థానంలో కూర్చోండి. విన్నారా? మేమింటాం అధ్యక్ష. వాళ్ళు వినే పరిస్థితిలో ఉండే అధ్యక్ష. ఆ సభలో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతున్నారు అధ్యక్ష. ఆ సభలో వాళ్ళు సస్పెండ్ అయ్యి వాళ్ళు ఇష్టానుతీరుగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. మరి వాళ్ళని చూసి వీళ్ళు సస్పెండ్ కావాలనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇలాంటి బిల్లుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉంది అధ్యక్ష. కాబట్టి అక్కడ సమస్యను ఇక్కడ కూడా తీసుకురావద్దని చెప్పి వాళ్ళకు గట్టిగా మందలిచ్చి వాళ్ళకి సీట్లలో కూర్చోవాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మిత్రులు ఎవరైనా సరే ఇలా మీరు తల్లిదండ్రుల పట్లనో సమాజం పట్లనో మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే మీరు కూర్చోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. తీర్మాన్ మల్లన్న గారు, ఆనరబుల్ మినిస్టర్ మార్షల్ కొడతారు అధ్యక్ష. మీరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, తాత మధు గారు, నవీన్ కుమార్ రెడ్డి గారు, తక్కేలపల్లి రవీంద్రరావు గారు, మీరు దయచేసి ఈ పెద్దల సభలో సభ్యులు మీరు వాళ్ళ మీద పోతే వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి. మీరు పెద్ద మనుషుల్లాగా బిహేవ్ చేయండి ప్లీజ్. తీర్మాన్ మల్లన్న గారు. అధ్యక్ష, ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఈ సభలో చర్చకు వచ్చినందుకు, ఈ చర్చలో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తమరికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. మీరు అనిస్తే నాకు వద్దుపోతుందా? అధ్యక్ష, ఇక్కడ